Hello friends, welcome back to our channel. Now we are going to discuss about the TET previous year question paper, which is held on 20th May of 2024, shift to paper that we are going to discuss. Okay, let us see the first question. The median of the data. The median of the data arranged in ascending order. Okay, we have given a data and its median given as in 42. And when one more observation 78 is added to the data, then median becomes 49. Then we are asked to find out x and y. So in the given data, we did not given the two options. So that means two observations not given. And though they did not given two observations, we got a median as a 42. And if one more data is added to this data, then new data will be formed. For that new data, median is 49, and we are asked to find out the x by y by L. Okay. Firstly, let us see that how many observations are there in the initial case. Okay. In the first case, we have 5, 21, 36, x, y, and 75, and 81. So, total number of observations is what? Number of observations ఎన్ని ఉన్నాయి మనకి 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్క నెంబరు ఒక అబ్జర్వేషన్. ఇవి 3 నెంబర్లు, ఇవి 3, ఇది ఒకటి. సో మొత్తం 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈస్ ఆడ్. ఓకే. వెన్ అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్ గివెన్? వీ హ్యావ్ గివెన్ దట్ median of this data given as 42, but we know the formula of median when it is having odd number of observation. When data is having odd number of observation, median is equal to n plus 1 by 2th observation. N plus 1 by 2 observation is 42. అంటే ఇచ్చిన డేటాలో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది స్మాల్ n, ఇక్కడ ఈ స్మాల్ n ప్లేస్ లో 7 సబ్స్టిట్యూట్ చేయాలి. 7 ప్లస్ 1 8 by 2 అంటే ఫోర్త్ అబ్జర్వేషన్. అంటే ఇండైరెక్ట్ గా ఫోర్త్ అబ్జర్వేషన్ వాల్యూ ఇచ్చింది ఏంటి? 42. ఇచ్చిన డేటాలో అసెండింగ్ ఆర్డర్ లో ఫోర్త్ అబ్జర్వేషన్ ఏంటి? ఇది ఫస్ట్ అబ్జర్వేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అబ్జర్వేషన్ ఇస్ ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ 42 ఇచ్చినాడు. అండ్ ఇంకేమి ఇచ్చినాడు? ఈ అబ్జర్వేషన్స్ లో ఇంకొక అబ్జర్వేషన్స్ యాడ్ చేసినాడు. ఉన్నాయి 7 అబ్జర్వేషన్స్, దీంట్లో ఇంకొక అబ్జర్వేషన్ 78 యాడ్ చేసినాడు. అప్పుడు ఏమైతే అబ్జర్వేషన్స్, ఎన్ని అబ్జర్వేషన్స్ అవుతాయి? 5, 21, 36, ఎక్స్ వాల్యూ మనకు తెలిసింది 42, వై వాల్యూ తెలియదు 75 తర్వాత నెక్స్ట్ వచ్చే అబ్జర్వేషన్ 81 కాదు, ఇప్పుడు ఇంకొక అబ్జర్వేషన్ యాడ్ చేసినాడు 78, కాబట్టి 78 అండ్ 81. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అవుతాయి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫస్ట్ ఇచ్చినాయి 7, ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ యాడ్ చేసినారు కాబట్టి 8 అవుతాయి. అంటే ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈ న్యూ డాటాకి మీడియన్ ఏమి ఇచ్చినాడు? మీడియన్ ఆఫ్ న్యూ డాటా గివెన్ యాజ్ 49. కానీ న్యూ డాటాలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? న్యూ డాటాలో 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మీడియన్ ఫార్ములా ఏంటి అంటే యావరేజ్ ఆఫ్ n by 2th అబ్జర్వేషన్ ప్లస్ n by 2 ప్లస్ 1th అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది. సో అంటే యావరేజ్ అంటే n by 2th అబ్జర్వేషన్ ప్లస్ n by 2 ప్లస్ 1th అబ్జర్వేషన్ బై 2 తీసుకోవాలి. ఇక్కడ n అంటే ఏంటి? 8 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 8 by 2th అబ్జర్వేషన్ అంటే ఫోర్త్ అబ్జర్వేషన్ ప్లస్ n by 2 అంటే 4 ప్లస్ 1 అంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ బై 2 ఇజ్ ఈక్వల్స్ టు 49. ఫోర్త్ అబ్జర్వేషన్ ఇచ్చిన డాటాలో ఫోర్త్ అబ్జర్వేషన్ ఇస్ 42, ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఇస్ y. అంటే 42 ప్లస్ y బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 49. ఇటు ఫార్వర్డ్ చేస్తే మనకు 42 ప్లస్ y వాల్యూ ఎంత వస్తుంది? 2 times of 49, that is 98. From this, let us find out the value of y. y వాల్యూ ఎంత వస్తుంది? y ఈజ్ ఈక్వల్స్ టు 98 మైనస్ 42. 98 మైనస్ 42 వస్తుంది. y వాల్యూ ఎంత వచ్చింది? 56 వచ్చింది. సో మనకు అనుకోవాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ వై వాల్యూ కాదు, మనకు అనుకోవాల్సింది ఏంటి? ఎక్స్ బై వై వాల్యూ కనుక్కోవాలి. మనకు అనుకోవాల్సింది ఎక్స్ బై వై కాదు. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ ఇక్కడ వచ్చింది చూడండి, ఎక్స్ వాల్యూ 42, వై వాల్యూ 56. సో కనుక్కోవాల్సింది ఎక్స్ బై వై వాల్యూ అంటే 42/56. ఓకే. సో ఇవి రెండు ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయో చూసుకోవాలి. ఓకేనా. సో 7 టేబుల్లో 7 6 7 8 మళ్ళీ 3 టేబుల్ 2 టేబుల్ 2 3
2 4 మనకి ఎంత వస్తుంది 3/4. సో 3/4 is the correct answer. So second option is the correct one. Okay, now let us see the next question. In the next question, okay, read the following statements which is related to the sets and choose the correct statement. ఓకేనా, ఈ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినాడు, వాటిని చదివి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. If A and B are two non-empty sets, then A intersection B is equal to X such that X is belongs to A and X is belongs to B. ఇక్కడ and అంటే ఏంటి అంటే X అనే ఎలిమెంట్ A ఇంటర్సెక్షన్ Bలో ఉంటే అది Aలో ఉండాలి మరియు Bలో ఉండాలి. అవునా కదా, ఏ ఇంటర్సెక్షన్ Bలో ఉండాలంటే కామన్ పాయింట్స్ ఉండాలి, కామన్ ఎలిమెంట్స్ రాయాలంటే ఏలో మరియు Bలో రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ Bలో ఉంటున్నాయి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ నాన్ ఎంప్టీ సెట్స్ దెన్ బి మైనస్ ఏ అంటే ఏంటి, వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి ఇన్ ద బి మైనస్ ఏ అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ బి మైనస్ ఏలో ఉండాలంటే ఎక్స్ అనేది బిలో ఉంటూ అండ్ ఏలో ఉండకూడదు. ఓకేనా, అలాంటి ఎలిమెంట్స్ మాత్రమే బి మైనస్ ఏలో ఉంటాయి. కానీ ఇచ్చిన స్టేట్మెంట్ చూసినట్లయితే ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఇస్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు బి అని ఇచ్చినాడు. ఇది క్వైట్ అపోజిట్ గా ఇచ్చినాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ నాన్ ఎంప్టీ సెట్స్ అండ్ ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఏ యూనియన్ బిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి, ఒక ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో ఉండాలంటే అది ఏలో లేదా బిలో, ఏ ఒక్క దాంట్లో ఉన్నా అది ఏ యూనియన్ బిలోనే ఉంటుంది. సో ఇక్కడ ఆర్ యూజ్ చేసినాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అంటే మూడు స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్స్ రెండు కరెక్ట్. సో మనం కరెక్ట్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్లోనే ఏఎన్సి. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇచ్చినాడు. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి ది ఆన్సర్. ఓకేనా, నౌ లెట్ us see the next question. In the next question we have given that 3 tan theta minus 4 is equal to 0 and we are asked to find out the value of 4 sin theta plus 3 cos theta by 4 sin theta minus 3 cos theta. ఫస్ట్ ఇచ్చింది ఏంటి చూడండి, మనకి ఇచ్చింది ఏంటి 3 tan theta minus 4 is equals to 0. దీంట్లోంచి -4 ఇటు ఫార్వర్డ్ చేస్తే మనకి ఏమొస్తుంది 3 tan theta is equals to 4. ఫ్రమ్ దిస్ tan theta వాల్యూ ఎంత వస్తుంది 4/3 వస్తుంది. ఇది ఇలా సపరేట్గా పెట్టుకోండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ పెట్టుకొని మనకు అనుకోవాల్సింది ఏంటి మనకు అనుకోవాల్సింది ఏంటి 4 sin theta ప్లస్ 3 cos theta బై 4 sin theta మైనస్ 3 cos theta కనుక్కోవాలి కదా. సో నేనేం చేస్తున్నాను, న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేస్తున్నాను. సైన్ థీటా 4 sin theta ప్లస్ 3 cos theta బై కాస్ థీటా. ఓకేనా, బై డినామినేటర్ ఏంటి 4 sin theta మైనస్ 3 cos theta, దీన్ని కూడా కాస్ థీటాతో డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు డివైడ్ చేసినప్పుడు ఈ డినామినేటర్ అనేది న్యూమరేటర్లోని రెండు టర్మ్స్కి సపరేట్గా అప్లై చేస్తున్నాను. ఓకేనా, సో దీన్ని ఎలా రాయొచ్చు 4 sin theta బై కాస్ థీటా ప్లస్ 3 cos theta బై కాస్ థీటా. డినామినేటర్ చూడండి 4 sin theta బై కాస్ థీటా మైనస్ 3 cos theta బై కాస్ థీటాగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ థీటా క్యాన్సల్, కాస్ థీటా క్యాన్సల్. ఇక చూడండి సైన్ థీటా బై కాస్ థీటాను మనము tan థీటాగా రాసుకుంటే 4 tan theta ప్లస్ 3 బై 4 tan theta మైనస్ 3గా రాయొచ్చు. మనకు ఆల్రెడీ tan theta వాల్యూ ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్. యాజ్ పర్ ఫస్ట్ ఈక్వేషన్ వాట్ ఇస్ ద tan theta 4/3. సో దట్ వాల్యూ ఆఫ్ tan theta ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ 4 into 4/3 ప్లస్ 3 బై 4 into 4/3 మైనస్ 3. ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు 16/3 ప్లస్ 3/1 బై 16/3 మైనస్ 3/1. నువ్వు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 16 ప్లస్ క్రాస్ మల్టిప్లై చేస్తే 9 వస్తుంది బై 16 మైనస్ 9/3. సో దీన్ని ఎలా రాయొచ్చు 16 ప్లస్ 9 అంటే 25 ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది.
దెన్ 16 మైనస్ 9 దట్ ఈస్ 7 వస్తుంది. సో మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి 25/7 is the correct answer. So that is of third option is the correct one. Okay, now let us see the next question. Okay, so area of sector when angle of circle at the center of circle is x degrees, then its radius. Okay, this is purely based on formula and memory based. Formula based memory based. మీకు గుర్తుంటే ఈ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా గుర్తున్నట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా మన అందరికి తెలుసు, దట్ ఈస్ ఆఫ్ x degrees by 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. నువ్వు ఆన్సర్ను అబ్జర్వ్ చేసినట్లయితే x degrees by 360 degrees అండ్ 2πr ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. ఇదేంటి లెంత్ ఆఫ్ ఆర్క్ ఉంటుంది. యాక్చువల్గా ఒక సర్కిల్లో సెక్టార్ అంటే ఇది ఒక ఆర్క్, ఈ ఆర్క్ అండ్ దీని ఎండ్ పాయింట్స్ కనెక్ట్ చేసిన రేడియస్ తో చేసినప్పుడు ఇక్కడ వచ్చే పార్ట్ ని సెక్టార్ అంటారు. ఈ సెక్టార్ ఈ సెంటర్ దగ్గర ఎక్స్ డిగ్రీస్ చేసినట్లయితే ఈ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే x degrees by 360 degrees ఇంటూ 2πr. కదా, సో ఇక్కడ ఓన్లీ గీ పార్ట్ లెంత్, గీ ఆర్క్ లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే x degrees by 360 degrees ఇంటూ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్, దట్ ఈస్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈస్ 2πr. అంటే ఇదేమో లెంత్ ఆఫ్ ఆర్క్ యొక్క ఫార్ములా. ఇక్కడ ఇది చూడండి x degrees by 360 degrees ఇంటూ 2πr స్క్వేర్ ఇచ్చినాడు. ఇక్కడ స్క్వేర్ లేకపోతే లెంత్ ఆఫ్ ఆర్క్ అవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏరియా ఆఫ్ సెక్టార్ కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది. 2 లేకపోతే πr స్క్వేర్ తీసుకుంటే మనకు ఏరియా ఆఫ్ సెక్టార్ వస్తుంది. సో ఇది లెంత్ ఆఫ్ ఆర్క్ కాదు, ఏరియా ఆఫ్ సెక్టార్ కూడా కాదు. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ చూడండి x degrees by 720 degrees, కానీ మనం ఫార్ములా ఏంటి x degrees by 360 degrees ఇంటూ πr స్క్వేర్. అంటే ఇది చూడంగానే ఇది థర్డ్ ఆప్షన్ రాంగ్ అని అనుకుంటాము, కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే πr స్క్వేర్ బదులు 2πr ఉంది. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి, అంటే న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసి డినామినేటర్ కూడా 2తో మల్టిప్లై చేసినప్పుడు x degrees by 362 దట్ ఈస్ 720 degrees ఇంటూ 2πr స్క్వేర్ వస్తుంది. అంటే మనకు ఫార్ములాని కొంచెం మాడిఫై చేసి, అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేసి ఇచ్చినాడు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. కొంచెం ఆలోచిస్తే మనకి ఆన్సర్ ఈజీగా అవుతుందండి. ఓకే, లెట్ us see the next question. Okay, the point x comma y is equidistant from the point -2 comma 3 and 3 comma 2, then the relation between x and y. ఓకేనా, మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి x కామా y, నేను p అనుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ఏ, ఇది b. అంటే ఇక్కడ వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే p అనే పాయింట్ ఏ నుంచి ఎంత దూరంలో ఉందో b నుంచి అంతే దూరంలో ఉంది. అంటే p టు a డిస్టెన్స్ ఎంత ఉంటుందో p టు b డిస్టెన్స్ కూడా అంతే ఉంది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. when 2 points are given x1 comma y1 and x2 comma y2, then the distance between these two will be obtained by the formula that is of under root of x2 minus x1 the whole square plus y2 minus y1 the whole square. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ నేను డిస్టెన్స్ని కనుక్కుంటున్నాను. ఓకేనా, p టు a డిస్టెన్స్. సో కనుక్కోవడానికి స్క్వేర్ రూట్ ఆఫ్ x minus of -2 that is +2 whole square and y minus of -3 that is +3 the whole square, that is equals to square root of pb distance in the x -3 the whole square plus y -2 the whole square. సో ఇక్కడ స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి టు రిమూవ్ ద స్క్వేర్ రూట్స్ ఐఎమ్ అప్లయింగ్ ది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అలా చేసినట్లయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తూ ఎలాబరేట్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4గా రాయొచ్చు. దీన్ని y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6yగా రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అండ్ దిస్ కెన్ బి ఎలాబరేటెడ్ యాజ్ అన్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4yగా రాయొచ్చు. ఓకేనా, సో ఇది పాజిటివ్ x స్క్వేరే, ఇది కూడా పాజిటివ్ x స్క్వేరే, క్యాన్సిల్ అవుతుంది. y స్క్వేర్ పాజిటివ్ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నేను ఇక్కడ x టర్మ్స్ ఏమున్నాయి 4x, నెక్స్ట్ y టర్మ్స్ 6y అండ్ కాన్స్టెంట్ టర్మ్ చూసినట్లయితే 4 + 9 13, దట్ ఈస్ ఈక్వల్స్ టు x టర్మ్ ఇస్ -6x అండ్ y టర్మ్ ఇస్ -4y. కాన్స్టెంట్ టర్మ్ చూస్తే 9 + 4 దట్ ఈస్
ప్లస్ 13 మళ్ళీ +13 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, మనకు ఏమవుతుంది 4x + 6y -6x - 4y ఉంది. దీన్ని ఇటు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ రెండు నెగటివ్ టర్మ్స్ని ఇటు ఫార్వర్డ్ చేస్తే మనకి ఏమొస్తుంది 4x + 6y + 6x + 4y దట్ ఈస్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనము ఎక్స్ టర్మ్స్ని అడిషన్ చేసినట్లయితే చూడండి ఎన్ని ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి 4x + 6x దట్ ఈస్ 10x. In the same manner 6y + 4y that is 10y that is equal to 0. And taking 10 as a common, 10 times of x plus y is equal to 0. ఈ 10 అంటే ఫార్వర్డ్ చేస్తే డినామినేటర్ అవుతుంది. సో x plus y is equal to 0/10 that is 0. మనకి ఏమొస్తుంది x plus y is equal to 0 అనేది x and y మధ్యలో ఉన్న రిలేషన్. సో దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. సో లెట్ us see the next question. Choose the correct statements related to the similar figures which are from the following. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తున్నట్లయితే ఆల్ ద కాంగ్రెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. అంటే కాంగ్రెంట్ ఫిగర్స్ అంటే ఏంటి? ద ఫిగర్స్ విచ్ ఆర్ ఆఫ్ ది సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. సేమ్ షేప్ సేమ్ సైజ్ ఉన్నప్పుడు వీటిని కాంగ్రెంట్ ఫిగర్స్ అని అంటాము. సిమిలర్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్ ఉన్నప్పుడు మాత్రమే మనం సిమిలర్ ఫిగర్స్ అంటాము. ఆల్రెడీ కాంగ్రెంట్లో సేమ్ షేప్ ఉంటుంది, సేమ్ సైజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ కాంగ్రెంట్ ఫిగర్స్ ఆల్ ద కాంగ్రెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. ఇందులోనే మనకు సరైన వాక్యం చూడమన్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ ఫస్ట్దే కరెక్ట్ అయిపోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే 2 polygons of the same number of sides are similar if their corresponding angles are ఈక్వల్. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్న పాలిగన్స్ సిమిలర్ అవుతాయి అని అంటున్నాడు. సో ఇది ఫాల్స్ అండి. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, కరెస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉండాలి, అప్పుడు మాత్రమే అవి సిమిలర్ అవుతాయి. ఆల్ ద సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రెంట్. సిమిలర్ ఫిగర్స్ అన్ని కాంగ్రెంట్ కావు, ఎందుకంటే సిమిలర్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్ మాత్రమే ఉంటుంది, సైజు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ సైజు కూడా సేమ్ ఉంటే అప్పుడు మాత్రమే అవి సిమిలర్ అవుతాయి. రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ ఒకటేమో 3 సెంటీమీటర్స్ ఒకటేమో 6 సెంటీమీటర్స్ తీసుకున్నట్లయితే అవి రెండు సిమిలర్, కానీ అవి ఎప్పటికీ కాంగ్రెంట్ కాదు, ఎందుకంటే సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆల్ సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ బి కాంగ్రెంట్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా ఫాల్సే, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్సే, థర్డ్ స్టేట్మెంట్ కూడా ఫాల్సే, థర్డ్ ఆప్షన్ కూడా ఫాల్సే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2 polygons of the same number of sides are similar if their corresponding sides are in the same proportional or same ratio. కరెస్పాండింగ్ సైడ్స్ మాత్రమే సేమ్ రేషియో ఉంటాయి, సిమిలర్ కావు. కరెస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉండాలి, కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి. సో ఇది కూడా ఫాల్సే. ఉన్న 4 ఆప్షన్స్ లో ఫస్ట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద రేషనల్ నెంబర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. రేషనల్ నెంబర్ అనుకోవాలి. ఇక చూడండి ఫస్ట్ ఆప్షన్ లో 5 అనేది రేషనల్ నెంబరు. ఓకేనా, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. సమ్ ఆఫ్ ఎ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఇస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, ఇది రేషనల్ నెంబర్ కాదు. ఇది చూసినట్లయితే √8 + √2 ద హోల్ స్క్వేర్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్. దీన్ని √8 + √2 ద హోల్ స్క్వేర్ ని నేను a + b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తూ ఎలాబరేట్ చేసినట్లయితే a స్క్వేర్ అంటే √8 ద హోల్ స్క్వేర్ + √2 ద హోల్ స్క్వేర్ + 2 టైమ్స్ ఆఫ్ √8 × √2గా రాయొచ్చు. ఇలా రాసినట్లయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 + 2 దట్ ఈస్ 10 + 2 × √a × b ఈజ్ ఈక్వల్ టు √a × √b. ఇక్కడ ఏమవుతుంది చూడండి, √16 వస్తుందండి. సో 10 + √16 is 4. సో దిస్ ఇస్ 18. అంటే దీని ఎంటైర్ వాల్యూ ఆఫ్ దిస్ ఇస్ 18. ఈ 18 ఇస్ ఎ రేషనల్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే √15/√3. దీన్ని √15/3 రాయొచ్చు. 3 1 3 5. దీన్ని ఏమవుతుంది √5 వచ్చింది. √5 ఇస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇది రేషనల్ నెంబర్ కాదు. సో నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే 3 + √2 ద హోల్ స్క్వేర్. దీన్ని 3² + √2 ద హోల్ స్క్వేర్ + 2 × 3 × √2గా రాయొచ్చు. ఇక్కడ 3² 9, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ 2 + 3 × 6 √2 వస్తుంది. దీన్ని 11 + 6 √2గా రాయొచ్చు.
ఓకేనా. సో ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్, ఇది రేషనల్, ఇది ఇర్రేషనల్. సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఇస్ ఇర్రేషనల్, అంటే ఇది కూడా రేషనల్ నెంబర్ కాదు. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒక్కటే ఆప్షన్, దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్ అ రేషనల్ నెంబర్ అవుతుంది, కాబట్టి సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రాజు పర్చేస్ 25 dozens of apples for 6,000 rupees, and he incurred the transportation charges of 600, and he could not sell a 6 whole 1/2 6.5 dozens of apples as they were spoiled, and he sold the remaining at a 300 rupees for each dozen, then profit or loss percentage. అంటే ఆయన 25 డజన్స్ని ఎంత కొన్నాడు, 6,000 రూపీస్ కొన్నాడు. కొన్నప్పుడు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎంత పెట్టుకున్నాడు వాడు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 600 పెట్టాడు. అంటే టోటల్ యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 6,600 అవుతుంది. ఇది యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో దీంట్లో 25 డజన్స్లో ఎన్ని డజన్స్ ఖరాబ్ అయినాయి, 6 హోల్ 1/2, అంటే 6.5 డజన్స్ ఖరాబ్ అయిపోయినాయి. అంటే ఎన్ని మిగిలిపోయినాయి, దీంట్లో ఎన్ని మిగిలిపోతున్నాయి చూడండి, 25 లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 19, అంటే మనకు 18.5 డజన్స్ మిగిలిపోయి ఉంటాయి. ఒక్క డజన్కి ఎంతకు అమ్ముతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 డజన్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 డజన్ ఈజ్ ఈక్వల్స్ టు 300 అట. ఓకేనా. సో 300 అయితే మనకి ఎన్ని ఉన్నాయి, 18.5 డజన్స్. 18.5 డజన్స్కి ఎంత వస్తుంది, 18.5 ఇంటూ 300, దీన్ని మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. ఇది ఏంటి, 36, 37. సో 37/2 ఇంటూ 300, 2 1 150. సో దీన్ని సింప్లిఫై చేస్తే మల్టిప్లై చేసినప్పుడు 5,550 రూపీస్ వస్తుంది. ఇది సెల్లింగ్ ప్రైస్. కొన్నది ఎంత, 6,000. అంటే మనకు కాస్ట్ ప్రైస్, యాక్చువల్ కాస్ట్ ప్రైస్ 6,600, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 5,500. సో వాడికి లాసా ప్రాఫిటా, లాస్. ఎక్కువ కొని తక్కువ కమ్మాడు కాబట్టి లాస్ వస్తుందండి. లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత, 6,600 మైనస్ 5,500, వీటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 1,100 రూపీస్ లాస్ వచ్చింది. 5,550 కాబట్టి మనకు 1,050 రూపీస్ లాస్ వస్తుంది. సో మనకు లాస్ కనుక్కోవాలా, లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలా, లాస్ పర్సంటేజ్ కాబట్టి లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. సో లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ 1050 by cost price in the terms of rupees, that is 6,600 into 100. సో 2 zeros క్యాన్సిల్ అయిపోయి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, 3 టేబుల్తో చేస్తున్నాను. 322 3 3 9, 1 left, 3 5 and 0. దీన్ని 350/22%గా తీసుకోవచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 11.909 వస్తుంది. దీన్ని అప్రాక్సిమేట్గా 15.909 వస్తుంది. దీని అప్రాక్సిమేట్గా 15.91%గా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. సో లాస్ట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది, 15.91% వస్తుంది. ఓకేనా. నౌ లెట్ us see the next question. A metallic cube of each size is 32 centimeters is made into 8 cubes of equal volume. Then the edge of each new cube. అంటే ఒక పెద్ద క్యూబ్ 32 సెంటీమీటర్స్ ఈచ్ సైడ్ ఉన్న ఒక పెద్ద క్యూబ్ని ఏం చేసినాడు, వాళ్ళకి మెల్ట్ చేసి ఒక 8 స్మాల్ క్యూబ్స్గా చేసినాడు. 8 స్మాల్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ సేమ్. ఓకేనా. సో వీటిని తయారు చేసినప్పుడు ఈ స్మాల్ క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జ్ ఎంత అంటున్నాడు. అంటే వీటి మధ్య రిలేషన్ ఏంటి, దీన్ని కరిగించి ఇలాంటి 8 చేశాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ దిస్ 8 క్యూబ్స్, స్మాల్ క్యూబ్స్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ 1 బిగ్ క్యూబ్. అంటే వాల్యూమ్ ఆఫ్, ఇఫ్ సపోజ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఇస్ ఏ యూనిట్, దెన్ వాల్యూమ్ ఆఫ్ 8 cubes, that is 8 into 1 cube, that is equals to volume of this big cube, that is 32 cube. So 8 into a cube is equal to 32 into 32 into 32. సో దీన్ని మనం 8 ఇంటూ ఫార్వర్డ్ ఇస్తే డినామినేటర్ వస్తుంది. a cube is equal to
32 into 32 into 32 by 8. 8 1 the 8 4 the. సో a cube is equal to ఎంత వస్తుంది 4 into 32 into 32 దీన్ని 4 into 2 16గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 16గా రాసుకోవచ్చు. సో దీని నుంచి ఇప్పుడు చూడండి దీన్ని 4 into 2 8 8 to the 16 అంటే మనము a క్యూబ్ని ఎలా రాయొచ్చు 16 into 16 into 16గా రాయొచ్చు. సో a is equal to క్యూబిక్ రూట్ ఆఫ్ 16 క్యూబ్. ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి ఈచ్ సైడ్ ఆఫ్ క్యూబ్ ఇస్ వాట్ 16 వస్తుంది. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే a number selected random from the first 60 natural numbers, then the probability that is a multiple of 7 or 5 or 7. ఓకేనా. ఫస్ట్ 60 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 60 న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే స్టార్టెడ్ ఫ్రమ్ ద 1 2 3 అప్ టు 60 వరకు ఉన్న నెంబర్స్లోంచి ఒక నెంబర్ని సెలెక్ట్ చేస్తే అది మల్టిపుల్ ఆఫ్ 5 కానీ మల్టిపుల్ ఆఫ్ 7 కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నేను మల్టిపుల్స్ ఆఫ్ 5గా రాస్తున్నాను. వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 5 విచ్ ఇస్ అండర్ 60 కన్నా తక్కువ 60 వరకు ఉన్న మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి చూడండి. మనకు 12 మల్టిపుల్స్ ఉంటాయి. అంటే 12 5 60 కాబట్టి సో 5 5 1 5 5 2 10 15 20 25 30 35 40 45 50 55 అండ్ 60 మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి 12 ఉన్నాయి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 7 మల్టిపుల్స్ ఏమొస్తున్నాయి చూడండి 7 14 21 28 35 42 49 56 నెక్స్ట్ 63 ఉండదు కాబట్టి ఇది 63 అంటే 60 పైన కాబట్టి ఇవి తీసుకోవడానికి లేదు. సో ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఓకేనా. 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. మొత్తం ఎంత అనుకుంటున్నాము 12 ప్లస్ 8 అంటే 20 అనుకున్నాం. కానీ ఇది తప్పు. ఎందుకంటే రెండిట్లలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా చూసినట్లయితే 35 ఇస్ ఏ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ రెండిట్లలో మనం కౌంట్ చేసాం కాబట్టి మొత్తం ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయంటే మనకు 20 - 1 దట్ ఈస్ 19. ఓకే. సో 19 నెంబర్స్లో ఏ నెంబర్ వచ్చినా మన ఈవెంట్ పాసిబుల్ అయినట్టే. కాబట్టి ఈ 19 అబ్జర్వేషన్స్ ఈ 19 అనేది మనకు ఈవెంట్ని సాటిస్ఫై చేస్తాయి కాబట్టి సో దీస్ 19 ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నో ప్రాబబిలిటీ ఏంటి ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ ఈవెంట్ ఈస్ number of favorable outcomes is 19 by 1 to 60. How many natural numbers are there 60. So 19 by 60 is a correct answer. So that is of fourth option is the correct one.